So accrual, what do you mean by accrual means? Hello? Yeah. Oh, I'm sorry. Yeah. So the accrual concept is nothing but it's a credit basis transactions. So for example, uh, some ABC company is there, okay? Just please understand the example, then you can understand the concept of accrual, okay? So there is a company name called ABC, okay? One second. ఓకే తెలుగులో చెప్పొచ్చు కదా సారీ. ఏబిసి కంపెనీ అనేది ఉంది, అలాగే దానికంటూ సమ్ కస్టమర్స్ ఉన్నారనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఈ కస్టమర్స్ అన్ని ఏం చేశారంటే, సారీ కస్టమర్స్ కాదు, సో ఒక ఏబిసి కంపెనీ వాళ్ళకి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసుకుంటున్నారు, ఓకే? వన్ సర్వీసెస్ ప్రొవైడ్ తీసుకున్నారు కానీ అమౌంట్ అనేది పే చేయలేదు, ఓకేనా? జనరల్ గా అకార్డింగ్ టు అవర్ అకౌంటింగ్ కాన్సెప్ట్ డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంటుంది, అంటే ఏం వస్తుంది ఏం పోతుంది, like we have the golden rules, based on that we can post the transactions, right? సో ఇలానే వన్స్ వీళ్ళ సర్వీస్ అనేది అయిపోయింది, సో ఇక్కడ డ్యూ అనేది ఏముంది, అమౌంట్ అనేది డ్యూ ఉంది అనమాట. అర్థమవుతుందని చెప్పి ఓకేనా? సో ఆల్రెడీ సర్వీస్ అనేది కంప్లీట్ చేసేసారు కానీ అమౌంట్ అనేది డ్యూ ఉంది, ఇది ఒక అక్రూవల్. ఈ అక్రూవల్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ కూడా ఉంటుంది, అది నేను తర్వాత చెప్తాను, ముందు అక్రూవల్ అండర్స్టాండ్ చేసుకోండి. అంటే ఇప్పుడు అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏం చెప్తామంటే, ద ట్రాన్సాక్షన్ ఇస్ ఆల్రెడీ పర్ఫార్మ్ బట్ ద అమౌంట్ నాట్ ఎట్ రిసీవ్డ్, ఓకేనా? అర్థమైందా అక్రూవల్ అనే కాన్సెప్ట్ అంటే ఏంటో? ఇప్పుడు చెప్తారు ఎవరైనా అక్రూవల్ కాన్సెప్ట్ అంటే ఏంటి అని? హలో? Next. It's not only the expenses, if any, it's a type of any type of a transaction is preferred generally. Hello. అంటే సింపుల్ గా చెప్పాలా? హలో? Your voice is audible. Your voice is audible. Okay. Accrual means any revenue or earned or any expenses are incurred, but there is no exchange of cash transactions. This is called accrual concept. Yeah, that's so సింపుల్ గా ఇట్లా ఎక్స్పెన్సెస్ రెవెన్యూ కాకుండా వీ కెన్ కన్సిడర్ యాజ్ ట్రాన్సాక్షన్. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి అక్రూవల్ కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, ద ట్రాన్సాక్షన్ రాసుకోండి ఇన్ కేస్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఫ్యూచర్. ద ట్రాన్సాక్షన్ ఈస్ ఆల్రెడీ పర్ఫార్మ్ బట్ ద అమౌంట్ ఈస్ నాట్ ఎట్ పెయిడ్ ఆర్ రిసీవ్డ్. అంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాకపోతే అమౌంట్ అనేది రిసీవ్ అవ్వలేదు లేదా పేమెంట్ అనేది చేయలేదు అనమాట. సో వీ కెన్, అది మన సైడ్ నుంచి అవ్వచ్చు లేదా మనకు ఇచ్చే సర్వీస్ని బట్టి కూడా ఉండొచ్చు అనమాట, ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి, ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ అనేది ఉంది. సో మీరు జనరల్గా మనం ఏం చేస్తాము, పీజీస్ లో అంటే ఎండ్ ఆఫ్ ది మంత్ కానీ లేకపోతే స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ కానీ మనం రెంట్ అనేది పే చేస్తూ ఉంటాం కదా. సో మీరు ఆల్రెడీ 1 month అనేది స్టే చేశారు కానీ అమౌంట్ అనేది పే చేయలేదు, సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ అవుట్ స్టాండింగ్ రెంట్. అర్థమైందా? Please respond, guys. Yeah.
కాన్సెప్ట్ అనేది ఏంటని. సో అవుట్ స్టాండింగ్ ఇప్పుడు మన బ్యాలెన్స్ షీట్ ప్రకారము నేను జస్ట్ రెంట్ అని తీసుకున్నాను. సో రెంట్ అనే కాదు, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైనా సరే మనము బ్యాలెన్స్ షీట్ లయబిలిటీ సైడ్ లో చూపిస్తాం కదా. సో అవన్నీ కూడా ఎక్రూవల్ కాన్సెప్ట్ అనే వస్తాయి. ఎందుకంటే ఒక బిజినెస్ కి తను రన్ అవ్వాలంటే ఖచ్చితంగా క్రెడిట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈవెన్ ఇప్పుడు మనం జనరల్ లోకల్ జనరల్ స్టోర్స్ తీసుకున్నా సరే మినిమం అప్పు లేకుండా మనం ఏది కొంతమంది అప్పుతోనే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దోస్ ఆర్ ఆల్ కన్సిడర్ యాజ్ ఎక్రూవల్ కాన్సెప్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్రూవల్ కాన్సెప్ట్ మనం ఎందుకు ఫాలో అవ్వాలి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ద బిజినెస్. అండ్ మీకు జనరల్ గా మనకు ఈ R2R లో కానీ P2Q లో కానీ లేకపోతే అకౌంట్స్ రిసీవబుల్ లో కానీ లేదా బ్యాంకులలో కానీ ఏదైనా సరే ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ మెయిన్ గా ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఇప్పుడు మనము కంప్లీట్ గా 1 month మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. సో జనరల్ గా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంటారంటే సో నేను ఫస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గూడ్స్ తీసుకుంటాను, నేను నెక్స్ట్ టైం పే చేస్తాను అంటారు. సో జనరల్ గా దేర్ ఆర్ రెగ్యులర్ కస్టమర్స్, దెన్ వీఆర్ యాక్సెప్ట్, రైట్? సో మనం యాక్సెప్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళు వస్తారు మనకు, అంటే వాళ్ళ మీద ఒక టైప్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో మనం ఖచ్చితంగా క్రెడిటబిలిటీ అని ఇస్తాం ఖచ్చితంగా వాళ్ళకి. సో అలాంటి టైంలో కాకపోతే మనకేంటంటే సో మనకి ఈ మంత్ లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కావాలి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ ట్రాన్సాక్షన్ అనేది నోట్ చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది, ఎటువంటి రిస్క్ వస్తుంది మనకి? అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ తెలియదు. సో అంటే ఇన్ కేస్ సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రస్ట్ వర్తి ఒక్కోసారి మేము తీసుకున్నాము అంటే మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం, మేబీ రికార్డ్ చేసుకోకుండా ఉండుంటాం. సో అలాంటి టైంలో మనం అడగగలమా రేపు వాళ్ళకి వెళ్ళి మీరు నాకు ఇంత తప్పు ఉన్నారు ఎప్పుడు ఇస్తారని అడగగలమా? వాళ్ళు ఏమంటారు, ప్రూఫ్ చూపించండి అంటారు కదా. సో అలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సారీ సో అలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అకౌంటింగ్ కాన్సెప్ట్ లో ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారనమాట. సో ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ వల్ల ఏమవుతుందంటే మీకు రావాల్సిందైనా సరే లేకపోతే మీరు పే చేయాల్సింది సరే ప్రతిదీ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో చూపించాల్సిందే. సో దానివల్ల ఏమవుతుంది, మన బ్యాలెన్స్ షీట్ కి అంటే ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో కొన్ని మీరు ట్రయల్ బ్యాలెన్స్ చూస్తుంటే సస్పెన్స్ అకౌంట్ అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. ఆ సస్పెన్స్ అకౌంట్ అనేది బ్యాలెన్స్ షీట్ లో మనకు ఐడెంటిఫై అవుతుంది మోస్ట్లీ, ఓకేనా. సో ఆ సస్పెన్స్ అకౌంట్ ఏంటి, మేబీ అది మనం పే చేయాల్సిందా లేకపోతే మనకు రావాల్సిందా అని చెప్పేసి అప్పుడు మనం ఐడెంటిఫై, అంటే ఇండివిజువల్ గా మనం జనరల్ అకౌంట్స్ చూస్తాము కాబట్టి సో ఆ అమౌంట్ అనేది ఎక్కడెక్కడ మనకు డెఫిషియన్సీ కల్పిస్తుందో అక్కడికి వెళ్ళి చూసుకొని అది అవుట్ స్టాండింగ్ అయితే అవుట్ స్టాండింగ్ లేకపోతే ప్రీపెయిడ్ అయితే ప్రీపెయిడ్ సైడ్ వేస్తూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? ఎనీ డౌట్ ఇన్ ఎక్రూవల్ కాన్సెప్ట్? నేను నెక్స్ట్ ఇది అయిపోతే నేను డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తాను. ఎనీ డౌట్స్? అడగండి, ఏ డౌట్ ఉన్నా పర్లేదు నేను చెప్తాను. ఏ డౌట్స్ లేవా? నేను మూవ్ వచ్చా నెక్స్ట్ టాపిక్. ఓకే, సో ఇప్పుడు ఎక్రూవల్ కాన్సెప్ట్ ఉన్నారు కదా. సో ఎక్రూవల్ కాన్సెప్ట్ కి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ టు యూజ్ ఎక్రూవల్ కాన్సెప్ట్? చెప్పాను కదా, ఇప్పుడు మనము ఎవ్రీ మంత్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేసేటప్పుడు సో మనకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి, ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు, సో ట్రాన్సాక్షన్ జరిగితే ఎంత పే చేసేది ఉంది, ఎంత పే తీసుకోవాల్సి ఉంది, ఇవన్నీ కూడా మనం ఒక డాక్యుమెంటేషన్ పర్పస్ కోసం ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తాం. జనరల్ గా మనకు డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ అన్నప్పుడు సింగిల్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది ఉండేది ఒకటి. అవునవును. సో ఆ సింగిల్ ఎంటిటీ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే అంటే వాళ్ళు మనకు జనరల్ గా ఒక 12 months ఆఫ్ పీరియడ్ ఉంటుంది, అదే పీరియాడికల్ అకౌంటింగ్ కాన్సెప్ట్ అని చెప్పేసి ఉంటది కదా. సో 12 months లోనే మనం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి, ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి కదా. అవును. సో
ఇలాంటి ఉన్నప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు ఏం చేస్తాము, ప్రతి మంత్ కూడా కన్సిడర్ చేయకుండా డైరెక్ట్ గా ఫైనల్ లో చూసుకొని మన బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే టాలీ అయింది ఇదని చూసుకుంటాం. కానీ ఇప్పుడు డ్యూయల్ ఎంటిటీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎవ్రీ డెబిట్ హ్యాస్ ఎ క్రెడిట్ అన్నట్టు ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రతిదీ చెక్ చేసుకోవాలన్నప్పుడు మనం ఒక ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు అసలు ఆ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది, వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ అని తెలుసుకోవడానికి ఎవ్రీ మంత్ మన బుక్స్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నాం. అది క్రెడిట్ అయినా లేకపోతే క్యాష్ అయినా ప్రతిదీ కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారము, సో అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ లో మనం ఏం చెప్తాం జనరల్ గా, అది ఇమ్మెటీరియల్ కాకుండా విచ్ ఈస్ మెజర్డ్ విత్ మనీ రిలేటెడ్ అయితే ఖచ్చితంగా రికార్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది, నువ్వు ఫ్రీగా చేస్తావా లేకపోతే మనీ పర్పస్ కింద చేసుకుంటున్నావా? సో కాబట్టి అది అప్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే నువ్వు ఖచ్చితంగా రికార్డ్ చేసి తీరాలి. అందుకే ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది పెట్టారనమాట. సో ఎక్రూవల్ ఈస్ నథింగ్ బట్ ఎక్రూడ్ విచ్ ఈస్ ఆల్రెడీ ఎక్రూడ్ బట్ నాట్ ఎట్ రిసీవ్డ్ ఆర్ పెయిడ్. ఓకే. సో ఇప్పుడు ఈ రికార్డింగ్ ఉంటే ఇప్పుడు నువ్వు ఈ రికార్డింగ్ చేసుకున్న ట్రాన్సాక్షన్స్ ప్రకారం రేపు ఒకటి దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా రోజు నా దగ్గర ఇంత స్టాక్ తీసుకున్నావు, నాకు ఎప్పుడు మనీ ఇస్తావు అని అకౌంటింగ్ కాన్సెప్ట్ ప్రకారం నువ్వు చెప్పగలవు కదా, నీ దగ్గర ప్రూఫ్ ఉంది. సో వాడు ఏమంటాడు మామూలుగా, నేను తీసుకోలేదు, అది నేను కాదు, అది నేను చెప్పలేం కదా. సో పలానా టైంలో నీ ట్రాన్సాక్షన్ జరిగింది, ఇదిగో నాకు ఇంత బాకీ ఉన్నావు. సో దెన్ దే హ్యావ్ ద ప్రూఫ్ అండ్ దే విల్ గో ఫర్ లీగల్ అకార్డింగ్లీ కదా. అవును. అదే ఎక్రూవల్ కాన్సెప్ట్ మీరు ఇప్పుడు మన అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొని ఎక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో లేదు అనుకోండి, మీరు ఇప్పుడు జనరల్ గా మన అకౌంటింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఏవైతే క్యాష్ రిలేటెడ్ అంటే, సో ఇప్పుడు మనం గోల్డెన్ రూల్స్ తీసుకుంటే పర్సనల్ అకౌంట్ ఏంటి, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. రియల్ అకౌంట్ ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ కదా. సో ఈ గోల్డెన్ కాన్సెప్ట్ ప్రకారం మీరు ఏం తీసుకుంటారంటే, ఏదైతే నీ దగ్గరికి వస్తుందో దాని ప్రకారం రియల్ అకౌంట్, లేదంటే నీ పర్సనల్ గా అంటే నువ్వు ఏదైనా రిసీవ్ చేసుకుంటే దాన్ని పర్సనల్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తావు. అదే మన డ్యూయలిటీ కాన్సెప్ట్ ప్రకారం ఖచ్చితంగా నీకు ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అది కూడా నువ్వు ఎర్న్ చేస్తేనే, అంటే మనీ రిలేటెడ్ అయితేనే నువ్వు ఖచ్చితంగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నోట్ చేయాలి, లేదంటే చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. ఆ ఇష్యూ వల్ల నువ్వు అప్పు తీసుకుంటే నీకు మనీ రిసీవ్ అవ్వట్లేదు. నువ్వు మనీ రిసీవ్ చేసుకోకపోతే నువ్వు అకౌంటింగ్ ప్రకారం చేయలేవు కదా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. అవును. సో దాని వల్ల ఈ ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది కనిపెట్టారంట. సో ఇప్పుడు నువ్వు మనీ రిసీవ్ చేసుకున్నా రిసీవ్ చేసుకోకపోయినా నీకు ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, అది కూడా మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా నోట్ చేసుకోగలుగుతావు. అవును. సో ఇప్పుడు రేపు అదేంటి ఇన్కమ్ వస్తుంది అనుకో, నాకు పలానా రోజు ఇంత ఇన్కమ్ వస్తుందని నువ్వు ఆల్రెడీ చెప్పించుకుంటావు కదా బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో దానివల్ల మనకి ఇది బెనిఫిషియల్ అనమాట. సో నాకు ఇప్పుడు రేపు ఇన్కమ్ ఎంత రాబోతుంది, లేకపోతే నేను ఎంత పే చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ముందుగానే మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఐడెంటిఫై చేస్తే మనకు యాస్టీస్ గా అంటే ఓవరాల్ గా మనకు ఇయర్ ఎండింగ్ లోకి వచ్చేసరికి మనకు ఎగ్జాక్ట్ గా బ్యాలెన్స్ షీట్ అనేది వెరిఫై అవుతుంది. సో దాన్ని బట్టి మన ట్యాక్స్ అనేది ఈజీ అవుతుంది అనమాట పే చేసుకోవడానికి. ఓకే. సో అందుకు ఎక్రూవల్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఎనీ డౌట్స్? ఎవ్రీ మంత్ మన ఎక్రూవల్ కాన్సెప్ట్ చేయాలా? ఎవ్రీ మంత్ చేయాల్సింది. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ పెట్టిన తర్వాత నీకు ప్రతిరోజు కొన్ని వేల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అవును. అన్ని వేల ట్రాన్సాక్షన్ లో ఎవ్రీ మంత్ క్లోజ్ చేసుకుంటేనే బెటర్. ఓకే. ఐ థింక్ నేను పర్టికులర్ గా మంత్లీ అని చెప్పండి, కానీ ఐ థింక్ యూ నీడ్ టు ఫాలో ఎవ్రీ డే యాజ్ ఎక్రూవల్ కాన్సెప్ట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వన్ డౌట్, నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జనవరి మంత్ ఒక అగ్రిమెంట్, నార్మల్గా నేను స్టాకు కొన్నాను 3 months, ఓకేనా. బట్ 3 monthsకి నేను తీసుకున్నాను ఒక పెయింట్ వర్క్ అనుకుంటా, ఒక పెయింట్ వర్క్ తీసుకున్నాను. సో నేను పర్టికులర్ ఒక పర్సన్ దగ్గర నేను తీసుకున్నాను. సో తను ఏం చేశారు అంటే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పే చేస్తా అన్నారు. అంటే ఏంటి 3 months అనుకున్నాం, 3 months జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఓకే. ఇప్పుడు ఏంటి నాకు పేమెంట్ ఎప్పుడు వచ్చింది? మార్చ్ మంత్లో వచ్చింది, ఓకేనా. ఇప్పుడు జనవరి మంత్లో ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాను, ఫిబ్రవరి మంత్లో ఏం పోస్ట్ చేస్తాను, ఫైనల్ ఎంట్రీ మార్చ్ మంత్లో ఏం పోస్ట్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మీరు కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్నారు, అంటే 3 months కింద తీసుకున్నారు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు సర్వీసెస్ తీసుకుంటున్నారు కాబట్టి సో ఇట్ విల్ కమ్స్ అకార్డింగ్ టు ద
రియల్ అకౌంట్, రియల్ గోల్డెన్ రూల్ ప్రకారము డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ వస్తుందా. సో అప్పుడు మీరు ఆ కంపెనీ సర్వీస్ డెబిట్ చేస్తారు, ఆ కంపెనీని క్రెడిట్ చేస్తారు. ఓకే. సర్వీస్ ని డెబిట్ చేస్తారు, కంపెనీని క్రెడిట్ చేస్తారు, ఎందుకంటే మీరు ఇంకా అమౌంట్ అనేది పే చేయలేదు. సో అక్కడ మీ మీ అమౌంట్ కాలంలోకి వచ్చేసరికి మీరు ఎంత వరకు అయితే కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారం మీరు మాట్లాడుకున్నారో ఆ అమౌంట్ వేస్తారు. ఓకే. ఓకేనా. సో అది జనవరి మంత్ లో జరిగేది. అప్పుడు ఎంట్రీ వచ్చేసరికి పెయింట్ అకౌంట్ టు పెయింట్ పేబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ పెయింట్, రైట్? అది అవుట్ స్టాండింగ్ అని మీరు స్టార్టింగ్ కదా, మంత్ స్టార్టింగ్ లో వేస్తున్నారు కదా. అవును. సో ఇది ఫస్ట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది మంత్ మీరు ఇలా రాసుకుంటారు. ఎలా అంటే పెయింట్ సర్వీస్ అకౌంట్ డేటా టు పెయింట్ కంపెనీ. ఓకే. ఓకేనా. సో అది మంత్ ఎండ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అవుట్ స్టాండింగ్ అంటే ఆ కంపెనీ అకౌంట్ ని డెబిట్ చేసేసి అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్ అని చెప్పేసి రాస్తారు. ఓకే. అంటే మంత్ ఎండ్ టైంలో అవుట్ స్టాండింగ్స్ కింద మంత్ ఎండ్ టైం. ఓకే. మంత్ ఎండ్ టైంలో అవుట్ స్టాండింగ్. జనవరి మంత్ లో ఎప్పుడైతే మనం సర్వీస్ తీసుకున్నామో సో అప్పుడు పెయింట్ సర్వీసెస్ అని రాస్తాము. ఆ ఎంట్రీ పోస్ట్ చేసిన తర్వాత మంత్ ఎండ్ టైంలో మనం అవుట్ స్టాండింగ్స్ కింద మెన్షన్ చేస్తాం. ఓకేనా. ఈ మంత్ లో మనకి అవుట్ స్టాండింగ్ చెప్పేది ఫస్ట్ ఇప్పుడు మీరు సర్వీస్ టు కంపెనీని క్రెడిట్ చేస్తారు కదా. సో మంత్ ఎండ్ కి ఏమవుతుంది, అది రివర్స్ అయ్యి మీకు అవుట్ స్టాండింగ్ రెంట్ అని వస్తుంది. సో అప్పుడు డెబిట్ లో క్రెడిట్ లో ఉన్న ఈ అకౌంట్ అలాగే డెబిట్ లో ఉన్న అంటే కంపెనీ నేమ్ కాస్త క్యాన్సిల్ అయిపోయి యాజ్ టీజ్ గా మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ కింద లైక్ ఇట్లా వస్తుంది అనమాట. అంటే సర్వీస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ అమౌంట్ పే చేయాల్సిన అమౌంట్ అని. ఓకే. బట్ ఇక్కడ మన జనవరి మంత్ లో పేమెంట్ రాలేదు కదా, అంటే పేమెంట్ అని జరగలేదు కదా. ఇప్పుడు కూడా నువ్వు పేమెంట్ అని పోస్ట్ చేయట్లేదు కదా, అవుట్ స్టాండింగ్ అనే కదా నువ్వు పోస్ట్ చేస్తుంది మంత్ ఎండ్ కి. ఓకే. బట్ ఇది మనకి నెక్స్ట్ మంత్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఫిబ్రవరి మంత్ లో. నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 months కి 3,000 అంటే ఎవ్రీ మంత్ 1,000 పే చేస్తారు. అవును. ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు జనవరి మంత్ లో 3,000 అనే అమౌంట్ వేస్తారు. ఓకే. సర్వీసెస్ కింద ఫస్ట్ మంత్ కి 1,000, సెకండ్ మంత్ కి 1,000, థర్డ్ మంత్ కి 1,000 అని వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. మీకు వన్స్ మార్చ్ లో అమౌంట్ వచ్చిన తర్వాత ఈ అవుట్ స్టాండింగ్ మొత్తాన్ని డిలీట్ చేసేసి అంటే ఏదైతే 1,000 ఉందో దీన్ని మొత్తం క్యాన్సిలేషన్ చేసి ఒరిజినల్ ఎంట్రీ ఏం రాస్తారు, పెయింట్ సర్వీసెస్ అదే సర్వీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ అని క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాసి 3,000 రాస్తారు. సో ఇప్పుడు ఈ 3,000 ప్లస్ ఇక్కడ మనం సపరేట్ గా 1,000 అని 3 months ఏదైతే పోస్ట్ చేస్తామో అవన్నీ క్యాన్సిల్ అయిపోయి సో ఎంట్రీ అనేది న్యూట్రల్ గా వచ్చేస్తుంది. ఓకే. ఓకేనా. సో అప్పుడు మనకు ఎటువంటి ఓవర్ రైడ్ అవ్వదు లేదా అండర్ రైడ్ అవ్వదు అమౌంట్ అనేది. ఓకే. అది ఎనీ డౌట్స్? ఇప్పుడు అది సర్వీస్ ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రొడక్ట్స్ అనేది నేను సమ్ పర్సన్స్ దగ్గర ఒక XYZ అనే పర్సన్ దగ్గర యాక్చువల్లీ పేబుల్ కింద నేను రాసుకుంటున్నాను, నా బుక్స్ ఆఫ్ అకౌంట్ నేను పేబుల్ కింద రాస్తున్నాను. అది సేమ్ ఇలాగే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే పేబుల్ ఇన్ ద సెన్స్ నేను క్రెడిట్ బేసిస్ మీద క్రెడిట్ బేసిస్ మీద చేస్తున్నాను అకౌంట్స్ పేబుల్ కింద. సో అప్పుడు అవుట్ స్టాండింగ్స్ కిందే. సో అప్పుడు ఏం రాసుకుంటాను మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రోడక్ట్ అయితే ప్రోడక్ట్ అయితే అది మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవట్లేదు కదా, ప్రోడక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు కాబట్టి మనకు ఇది క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ కాన్సెప్ట్ కింద వెళ్ళిపోతున్నారు. ఓకే. సో క్రెడిట్ బేసిస్ మీద తీసుకుని అకౌంట్స్ పేబుల్. ఓకే. అప్పుడు నార్మల్ అప్పుడు ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాం? నార్మల్ గా మీరు జనరల్ గా మనం ఎంట్రీ ఏం పోస్ట్ చేస్తాం, క్రెడిట్ బేస్ తీసుకున్నప్పుడు మనకు గూడ్స్ వస్తున్నాయి కాబట్టి గూడ్స్ అకౌంట్ డేటా టు క్రెడిటార్ అకౌంట్ అని రాసుకుంటాం. అవును. వెండర్ ఆర్ క్రెడిటర్. వన్స్ మీరు పే చేసిన తర్వాత ఏమవుతుంది, క్రెడిటార్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని రాసుకుంటారు. అవును. అంతే. ఎనీ డౌట్ గైస్? హలో. ఫస్ట్ ఎగ్జాంపుల్లో మనం ఏదైతే సర్వీస్ కాంట్రాక్ట్ తీసుకున్నాం కదా, మీరు 3,000 ఎంట్రీ అని అన్నారు. మనము
ఇంకా సార్ ఆ 3 months సర్వీస్ అనేది మనం యూటిలైజ్ చేసుకోలేదు. చేసుకున్నప్పుడు మన 3000కి ఎట్ ఏ టైమ్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీ అని ఎందుకు వేసుకుంటాం మనం? వేసుకుంటాం కదా. ఇప్పుడు సరే మీరు అన్నట్టే 3 months పట్టలేదు, 2 months పట్టింది అనుకోండి, ఓకే. ఓకేనా? సో అమౌంట్ Hmm. అనేది సేమ్ కదా. మీరు 3 months చేస్తారో 2 months చేస్తారో నో ప్రాబ్లం. యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం మీరు సేమ్ అమౌంట్ పే చేయాలి అవును. కదా. సో ఇప్పుడు స్టార్టింగ్ మంత్ లో మీరు ఏం చేస్తారు, సర్వీస్ అకౌంట్ డేటా నాకు పలానా ఏదైతే కంపెనీ మనకు Outstanding. ప్రొవైడ్ చేసిందో ఎస్ ఓకే. అది స్టార్టింగ్ ఏంటి. నెక్స్ట్ మీరు ఫస్ట్ మంత్ పే చేయలేదు కాబట్టి అది అవుట్ స్టాండింగ్ వెళ్ళిపోతుంది. అలాగే మీరు సెకండ్ మంత్ లో పోస్ట్ చేశారు అంటే సెకండ్ మంత్ లో Okay. మీరు వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీరు పేమెంట్ అనేది చేశారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మనం అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత వేసాం పర్ మంత్ కి? 1000 వేసాం. ఓకే. ఓకేనా? సో నెక్స్ట్ మంత్ మీరు ఏం చేస్తారంటే 2000 వేస్తారు. సో అప్పుడే ఈ 2000 ప్లస్ 1000 అంటే 3000. మనం యాక్చువల్ ఎంట్రీ పోస్ట్ చేసింది 3000. అర్థమైందా? అంటే మీరు ఎలాగ ఇప్పుడు 2 months అని అన్నారు కదా, మళ్ళీ 2 3 months. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రకారం మనం ఎంత అమౌంట్ అనేది లేదు. సో ఇప్పుడు మీరు అవుట్ స్టాండింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు అవుట్ స్టాండింగే వస్తుంది కదా, ఎన్ని మంత్స్ అయినా సరే. ఓకే. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే 3000కి మనం ఒక 6 months కాంట్రాక్ట్ పీరియడ్ పెట్టుకున్నాం అనుకోండి. ఎట్ ఏ టైమ్ సర్వీస్ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ అకౌంట్ అని ఎట్ ఏ టైమ్ జనవరిలోనే అది ఎంట్రీ చేసుకున్నాం అనుకో, అది 6 months వరకు అట్లా అదే అవుట్ స్టాండింగ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. మళ్ళీ మనము జనవరికి ఒక ఎంట్రీ, ఫిబ్రవరికి ఒక ఎంట్రీ, మార్చ్ వరకు ఒక ఎంట్రీ, అట్లా మనం మీరు ఇప్పుడు 6 months అని కాంట్రాక్ట్ పీరియడ్ రాసుకున్నారు. ఆ 6 months లో మీరు కాంట్రాక్ట్ ఉందని చెప్పేసి రాసుకోవాలి కదా మరి ఎక్చువల్ కాన్సెప్ట్ కింద. ఓకే. సో ఇప్పుడు ఒక మీరు 6 months అన్నట్టు 6000 పే చేస్తున్నారు అనుకోండి. మీరు ఏమన్నారు వాళ్ళతోటి కాంటాక్ట్, మీరు వర్క్ మొత్తం చేసిన తర్వాత నేను 6000 ఇస్తా అన్నారు. అవును. సో వాళ్ళు ఏమన్నారు అంటే సరే మాకు మంత్లీ వైజ్ ఇంత ఖర్చు అవుతుందండి సో ఓకే అని చెప్పేసి చెప్పారు. అంటే సో 6 months కి 6000, మంత్లీ 1000 ఖర్చు అవుతుందని చెప్పారు. సో అప్పుడు మీరు ఎవ్రీ మంత్ అవుట్ స్టాండింగ్ అనేది రికరింగ్ చేస్తూ ఉంటారు కదా. అవును. అట్లాంటి మూమెంట్లు అన్నప్పుడు ఎవ్రీ మంత్ 1000 అవుట్ స్టాండింగ్ ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. అవును, ఎవ్రీ మంత్ అది పడిపోతుంది. కానీ మీరేమన్నారు అంటే స్టార్టింగ్ లో జనవరిలో 3000కి బల్క్ ఒక ఎంట్రీ చేస్తాము, మళ్ళీ జనవరికి మళ్ళీ 1000 ఎంట్రీ చేస్తాము, మళ్ళీ ఫెబ్కి 1000 ఇప్పుడు సరే మార్చ్కి 1000 వేస్తాము, మళ్ళీ మార్చిలో అర్థమైంది. సో మీరు వన్స్ కాంట్రాక్ట్ లోకి వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్ రికార్డింగ్ అనేది టోటల్ అమౌంట్ వేసుకోవాలి కదా. ఓకే. ఒక ట్రాన్సాక్షన్ ఇప్పుడు మీరు ఒక ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ యొక్క కంప్లీట్ ఎంట్రీ మీరు రాసుకోవాలి కదా ఫస్ట్ మనం. కాంట్రాక్ట్ ఎంట్రీ రాసుకుంటాం కానీ ఇంకా మరి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేదు కదా. ఓన్లీ మన ప్రీపెయిడ్కి ఉన్నప్పుడే మన టోటల్ అమౌంట్ ఏదైతే మనం పే చేసినామో అది మనం రాసుకుంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఇంకా దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు కదా. చేసుకుందాం అని అనుకుంటాం కానీ చేసుకోలేదు. యూటిలైజ్ ఏదైతే చేసుకుంటామో అదే మనం రాసుకుంటాం కదా. ఇక్కడ నేను చెప్పినాను, ఇక్కడ ఏమైతుందంటే జనవరిలో మీరు 3000 ఒక బల్క్ ఎంట్రీ చేసుకున్నాం అనుకోండి, ఏం చేస్తారు మంత్ స్టార్టింగ్ లో అవుట్ స్టాండింగ్ పేబుల్ అని 3000 బల్క్ ఎంట్రీ చేసుకుంటారు. మళ్ళీ జనవరి మంత్ ఎండింగ్ లో 1000 రూపీస్ అవుట్ స్టాండింగ్ అని వేసుకుంటారు. మొత్తం అవుట్ స్టాండింగ్ ఎంత అవుతుంది? ఇక్కడ 4000 అవుతుంది కదా. అట్లా ఎందుకు అవుతుంది? నేను అక్కడ కాంట్రాక్ట్ జరిగిన పీరియడ్ వేసాను, అవుట్ స్టాండింగ్ అమౌంట్ అయిందని కాదు కదా. ఓకే. నేను ఇప్పుడు మనకు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందండి, మనం ఒక కాంట్రాక్ట్ కి దిగేటప్పుడు ఆ కాంట్రాక్ట్ అయినట్టు మనం ఇక్కడ రాసుకుంటున్నాం. నేను ఇక్కడ మీరు ఎంట్రీ స్టార్టింగ్ ఎంట్రీ చూసుకోండి, సర్వీస్ అకౌంట్ ఎట్టట్టు కంపెనీ అకౌంట్ వేస్తున్నాను కానీ అవుట్ స్టాండింగ్ అకౌంట్ అని మనం పెట్టట్లేదు ఇక్కడ. ఓకే. అంటే నారేషన్ లో రాసుకుంటాను అంటున్నారా? అంతేనా? నెరేషన్ లో మేము పలానా వాళ్ళతో కాంట్రాక్ట్ లో దిగడం 3 months పీరియడ్ లో రాసుకుంటాము. ఇది అవుట్ స్టాండింగ్ కాదు, జస్ట్ ఆ కాంట్రాక్ట్ అనేది జరగబోతుందని చెప్పేసి ముందుగా రాసుకున్నాం అనమాట. అందుకే బల్క్ ఎంట్రీ మాత్రం 1000 రూపీస్ పడుతుంది కదా ఎవ్రీ మంత్ అవుట్ స్టాండింగ్. అది ఎవ్రీ మంత్ అవుట్ స్టాండింగ్ ప్రకారము అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం, అవుట్ స్టాండింగ్ అకౌంట్ డేటా టు ఎవరికి సర్వీస్ అకౌంట్ కి 1000 వేసుకుంటాము. ఓకే. అర్థమైందా? ఓకే. ఎందుకంటే మనకు ఈ మంత్ పెండింగ్ ఉంది కాబట్టి ఆ ఎంట్రీ రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ మంత్ కూడా పెండింగ్ ఉంటుంది కాబట్టి ఆ 1000 ఎంట్రీ రాసుకోవాలి.
ఓకే. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మనం జనవరి మంత్ ఎండింగ్ లో అవుట్ స్టాండింగ్ కి 1000 ఎంట్రీ చేసుకుంటాం కదా, మళ్ళీ ఫిబ్రవరి ఫస్ట్ లో ఆ ఎంట్రీని మనం రివర్స్ చేసుకోవాలన్నా యాజ్ పర్ అక్రూవల్ రివర్సింగ్ రూల్స్ ప్రకారం రివర్సింగ్ చేసుకోవాలన్నా, రివర్స్ ఎంట్రీ చేసుకోవాలన్నా? రివర్స్ ఎప్పుడు చేస్తామంటే ఒకటి మీరు రివర్స్ ఎప్పుడు చేస్తామంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1000 రాసుకున్నారండి ఈ మంత్ అవుట్ స్టాండింగ్ కింద. ఓకే. సో మీరు నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే 500 పే చేసి 500 బ్యాలెన్స్ ఉంచారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు 500 ఇప్పుడు మీరు 500 కింద అవుట్ స్టాండింగ్ రాయాలి. ఓకే. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ మనం ఆల్రెడీ పోస్ట్ చేసామో లాస్ట్ మంత్ దాన్ని రివర్స్ చేస్తారు. ఓకే. ఓకేనా? సో దాన్ని రివర్స్ చేసినప్పుడు లాస్ట్ మంత్ పెండింగ్ ఉన్నది ఈ మంత్ పెండింగ్ ఉంది క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూట్రల్. సో మీకు ఇచ్చిన 500 అయితే ఏదైతే ఉందో అది రాసుకుంటారు. మళ్ళీ 500 అవుట్ స్టాండింగ్ కింద రాస్తారు. 3 ఎంట్రీస్ ఉంటాయి. ఓకే. అంటే ఎవ్రీ మంత్ ఎండ్ మనం అక్రూవల్ ఎంట్రీ పాస్ చేస్తాము, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో రివర్స్ చేస్తాము, దానికి సంబంధించిన పేమెంట్ చేసి మళ్ళీ మంత్ ఎండింగ్ లో అవుట్ స్టాండింగ్ ఎంట్రీ చేస్తాం. అది ఏది ఏ కేసులో పేమెంట్ చేస్తే, పేమెంట్ చేయకపోతే యాషెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో ఒకవేళ పేమెంట్ చేయకుండా మనం రివర్స్ చేయాల్సిన అవసరం ఏం లేదా? అవసరం లేదు. ఓకే. ఓకే. అకౌంటింగ్ కాన్సెప్ట్ లో మీరు ఏదైనా అంటే హాఫ్ కానీ లేకపోతే ఇంకొంచెం అమౌంట్ ఏదైనా పే చేస్తే అప్పుడే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని రివర్స్ చేసేసి తర్వాత మనకు రిసీవ్ చేసుకునే అమౌంట్ పే చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఎక్కువ కింద బుక్ చేస్తాం. ఇది కాన్సెప్ట్, జనరల్ కాన్సెప్ట్ జరిగేది. మీరు పేమెంట్ చేయకపోతే అది ఎలా క్లియర్ అయిందని ఎలా చూపిస్తారు? మీరు అసలు దాన్ని కదిలించిన అవసరం కూడా లేదు కదా మీకు. ఓకే. 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 గాట్ ఇట్. క్లియర్. థ్యాంక్ యూ. ఎనీ అదర్ డౌట్స్? ఎంప్లాయీ బోనస్ కి కూడా అక్రూవల్ చేస్తారా ఎవ్రీ మంత్? ఎంప్లాయీ బోనస్ లేదండి. ఇన్ కేస్ మీరు కనుక అడ్వాన్స్ సాలరీ తీసుకుంటే అక్రూవల్ చేయొచ్చు. సారీ, డిఫరల్ చేస్తారు అడ్వాన్స్ సాలరీ. ఎంప్లాయీ బోనస్ అనేది మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఉంటది కదా. అవును. సో అది యాజ్ పర్ కంపెనీ అది మీకు లైబిలిటీ ఎలా అవుతుంది వాళ్ళకి? ఎస్ ఎస్, థ్యాంక్ యూ. ఇన్ కేస్ మీరు కనుక అడ్వాన్స్ శాలరీ తీసుకుంటే దాన్ని అంటే మీరు సర్వీస్ చేయలేదు కానీ అమౌంట్ మొత్తం ముందే తీసుకున్నారు కాబట్టి అది డిఫరెంట్ కాన్సెప్ట్ లోకి వెళ్తుంది అనమాట. ఎనీ డౌట్స్ గైస్ ఇన్ అక్రూవల్ కాన్సెప్ట్? ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 15th కి ఒక ఇన్వాయిస్ రిసీవ్ అయింది. ఓకే. దాని టోటల్ ఇన్వాయిస్ ఏంటంటే 50,000. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం హాఫ్ మంత్ యూటిలైజ్ చేసుకున్నాము, ఓన్లీ 15 days కి యూటిలైజ్ చేసుకున్నాము, దానికి అక్రూవల్ వేయాలి. సో ఇన్వాయిస్ అమౌంట్ ఇక్కడ అవుట్ స్టాండింగ్ కి ఎంత అమౌంట్ వేస్తాం మనం ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో? అవుట్ స్టాండింగ్ అంటే మీరు 15,000 పే చేశారా లేకపోతే? లేదు, ఓన్లీ మనం పే చేయాల్సింది. సర్వీస్ అనేది ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అమౌంట్ ఏదైనా సరే వాళ్ళు కుదిరి అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే అగ్రిమెంట్ జరుగుతుందో దాని ప్రకారం ఉంటుంది. నేను ఇన్ని డేస్ సర్వీస్ వాడుకున్నాను నేను ఇంతే పే చేస్తాను అంటే కుదరదు కదా. ఓకే. సో మీ అగ్రిమెంట్ ప్రకారం మీ రూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూల్స్ లో ఉందనుకోండి, నేను అంటే మీరు ఎన్ని డేస్ సర్వ్ చేస్తే నేను అంత మాత్రమే పే చేస్తానని మీరు రూల్స్ అగ్రిమెంట్ ప్రకారం రాసుకుంటే, సో అప్పుడు ఆ టైంలో మీరు ఏదైతే మీరు ఫస్ట్ లో ఎంటర్ చేశారో 50,000 కి అది క్యాన్సిల్ చేసేసి కొత్తగా నేను ఇంత పేమెంట్ రాసుకున్నాను, సో యాజ్ పర్ అగ్రిమెంట్ ఇట్లానే ఉందని చెప్పేసి ఈ 15,000 రాసుకుంటారు. ఓకే. అంటే ఈ సర్వీసెస్ లో మనకి ఎలా ఉంటుందంటే నాకు ఈ వర్క్ చేసి పెడితే నీకు ఇంత ఇస్తానని చెప్తారు. అది ఎన్ని డేస్ పడుతుందా అని అది ఒక క్యాలిక్యులేషన్ అంతే. ఓకే. ఇప్పుడు ఈవెన్ మనకి ఇప్పుడు రోడ్ కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, రోడ్ వేయడానికి నాకు ఇంత ఖర్చు అవుతుంది అని చెప్తారు. అది ఎన్ని డేస్ పడితే మనకు అనవసరం. ఓకే. సో అమౌంట్ యాజ్ పర్ కాంట్రాక్ట్ ప్రకారం ఈ అమౌంట్ పే చేయాలి కదా వాళ్ళకి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అక్రూవల్ లో?
సో నేను డిఫరెంట్కి మూవ్ వచ్చా? Yes. నో డౌట్ గైస్. ఒక్క నిమిషం, ఎవరో థియరీ చెప్పండి సార్ ఎక్రూవల్ కి అని అడిగారు. సో థియరీ అంటే ఏం లేదండి, జస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాన్సెప్ట్ అంతే. అంటే థియరీ అంటే ఏం లేదు, ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటే ద ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్రెడీ పర్ఫార్మ్, అంటే ఒక ట్రాన్సాక్షన్ ఆల్రెడీ ఇప్పుడు మీరు ఏదైనా సర్వీస్ తీసుకున్నా కానీ ఇంకేదైనా కానీ వన్స్ మీరు అంటే సర్వీస్ అనేది అయిపోయింది, మీరు మీ సైడ్ నుంచి కానీ లేకపోతే వాళ్ళ సైడ్ నుంచి కానీ ఏమన్నా అమౌంట్ బ్యాలెన్స్ ఉంటే దాన్ని ఎక్రూవల్ కాన్సెప్ట్ అంటారు. ఫయాజ్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. హలో Hello. ఫయాజ్, హలో. Hello. ఓకే. Yes, sir.